రోజా గారు మహిళల్ని మర్చిపోయి బుర్ర తెలివి తక్కువ ఉందో ఎక్కువ ఉందో నాకు తెలియదు, కానీ పొగురుపోతుతనంగా మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నావు. నీ నోరుకు అదుపు పొదుపు లేకుండా ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నావు. సినిమాలలో ఏ విధంగా డ్యాన్సులు చేసావో ప్రజలకు ఏ విధంగా చూసావో అందరికీ తెలుసు. జబర్దస్త్ ఏ విధంగా చేసావో ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ఆదాయం తగ్గిందని, డబ్బు లేదని పిచ్చి పట్టి నోరు వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నోరు అదుపుతో చేయకపోతే నీ పని భరతం ప్రజలు పడతారు. నీవు బజార్లోకి వస్తే మహిళలే నీ ఎమ్మడి పడతారు. నువ్వు అనుకుంటొచ్చు మహిళ అనే ఒక గౌరవంగా మేము ఈరోజు వరకు మాట్లాడుతున్నాం. అదే ఇక మహిళ కాకుంటే నీ దుంప దించుతుంటివి. ఒక మహిళలకు ఇచ్చే మర్యాద నీకు సగటు ఎవరికి తెలియదు. ప్రతి దాళ్లకు ఇంట్లో ఆడవాళ్ళ పేరెత్తుతావే. నువ్వు ఒక మహిళవా కాదు, సిగ్గు లేదని అడుగుతున్నా. ఒక మాట మాట్లాడేటప్పుడు గౌరవంగా మర్యాద ఇచ్చుకో, మర్యాద చేసుకో. అంతేగాని ఒళ్ళు పెంచావు, తెలివి తగ్గింది, పొగురుతోతనము పొగురెక్కింది. పొగురుబోతతనంగా ఏం మాట్లాడుతున్నావు ఎవరికి తెలియదు. నీవు నోరు అదుపు పెట్టుకోకుండా ఇష్టం వచ్చేట మాట్లాడితే ఇంకా నీ ఆటలు సాగవు. నువ్వు అనుకుండొచ్చు ఆడుదాం ఆంధ్ర టైంలో ఆ పేరు పెట్టి క్రీడల పేరుతో కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు దుర్యోగం చేశావు. ఎవరికి తెలియదు అది. నీవు నీ ఫ్రెండు దుర్యోగం చేసి నీ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీంట్లో నీకు జైలు పోక తప్పదు. నువ్వు అనుకుండొచ్చు నీ నోరుకు ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నావు తల్లి. నీవు పెద్ద పతివ్రత మాదిరిగాల నువ్వు 1 సంవత్సరం నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు న్యాయం చేసావా? ఎంత కొట్టేశావు? ఎంతమంది ప్రజలను మోసం చేశావు? నగిరికి ఏం చేస్తావు చెప్పు. ముందు నియోజకవర్గ ప్రజలను అక్కడున్న కార్యకర్తలకు గలాటలు పెట్టి కొట్టాటలు పెట్టి ఏ ఒక్క కార్యకర్తకు న్యాయం చేయలేదు. నియోజకవర్గాన్ని నాశనం చేశావు. నీవు ఎలా చంద్రబాబు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ కారి గోటికి సమానంగా నువ్వు అనుకుంటొచ్చు. మా నాయకుడు, మా యొక్క యువ నాయకుడు, మా నాయకుడు మాట్లాడే మాటలకు జవాబు ఒక క్వశ్చన్ నువ్వు జవాబు చెప్తే నేను ఛాలెంజ్ చేస్తాను. మా నాయకుడు ఎదిగాడు, ఇవాళ ప్రజలు పోతున్నాడు, ప్రజల మనిషి మా లోకేష్ బాబు. మా లోకేష్ బాబుని గురించి మాట్లాడుతున్నావు. నోరు అదుపు పెట్టుకోకుండా నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే కపర్ధార్ జాగ్రత్త. రోజా నువ్వు అనుకుండొచ్చు నీ నోరు ఎట్లా ఉందని చెప్పి అధిక ప్రసంగం మాట్లాడుతున్నావు. చంద్రబాబు గురించి మాట్లాడుతావా నువ్వు? చంద్రబాబు ఎక్కడ, నీవెక్కడ? నీవు సినిమాలో డ్యాన్స్ చేసి బతికి డబ్బులు సంపాదించిన మహిళవు నీవు మా నాయకుడి గురించి మాట్లాడతావు. మా నాయకుడు ప్రజల మనిషి, ప్రజానాయకుడు, మా మనిషి, నీతివంతుడు. మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. సిగ్గు తెచ్చుకో. నీ మీద ఎంక్వైరీ తొందరలో జరుగుతుంది. ఎంక్వైరీలో ఏం జరుగుతుందో ముందు గెలుచుకో, తర్వాత కటకటాలు పోతావు. నిన్ను ఏ విధంగా ఉప్పు తుప్పలు పెడతారో ప్రజలు ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. నీ దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, చూపించు నీ సత్తా. నీ నగిరిలో చూపించు. నువ్వు అనుకుండొచ్చు నోరు అదుపు పెట్టుకోకుండా పినాయిలు వేసి కడిగిస్తాం మీరు అనుకుండొచ్చు. ఈ రోజు వరకు మహిళలకు మేము ఇచ్చే మర్యాద అంతా ఇంత కాదు. మహిళలకు ప్రత్యేకంగా మర్యాద ఇస్తాం. కానీ నీ మహిళలకు నీవే కించపరిచి అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నావే. సిగ్గు లేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చంద్రబాబు క్షమాపణ చెప్పు, మా లోకేష్ బాబు క్షమాపణ చెప్పు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పు. లేకపోతే నీ కథ